హలో గైస్, ఇంక నేను ఈరోజు బెంగళూరు నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో చూడాలంటే మన వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే చూడండి ట్రాఫిక్ అదిరిపోతుంది. అండ్ ఇక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది చూడండి. కేబుల్ బ్రిడ్జ్ చూసి హైదరాబాద్ అనుకుంటారేమో, ఇది బెంగళూరులో కేఆర్పురం పక్కనే అయితే ఉంటుంది. ఇంకా నేను అలా కేఆర్పురం అంటే కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా నాకైతే ఫుల్ స్ట్రెస్ అయిపోయింది ఇక్కడ బెంగళూరులో ఎండల వల్ల. ఇంక నేను అలా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక నేను వెళ్ళాల్సిన అవతల ప్లాట్ఫామ్కి ఇంకా అలా స్టెప్స్ తీసుకొని వచ్చేసాను నా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే సక్సెస్ఫుల్గా. ఇంకా అలా ఇక్కడ చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. అలా నా ట్రైన్ అది కాదు, నా ట్రైన్ అయితే ఇప్పుడైతే పడిపోయింది. అంటే ఈ గ్యాప్లో 2 ట్రైన్స్ దాకా వచ్చేసాయి. కొంచెం ట్రైన్ అయితే ½ అన్ అవర్ డిలే ఉంది. ఇంకా మాదైతే ఆ అవతల వచ్చాను కదా, ఇంకా ఈ లాస్ట్కి అయితే పడింది. దాదాపు 1.5 కిలోమీటర్ దాకా 1 కిలోమీటర్ అంత ఉంది. అంత డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసాను. ఇంక ఈలోపు ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంతసేపు అయితే 20 మినిట్స్ ఎండలో ఉన్నాను. ఇంకలా కళ్ళు తిరిగి పడిపోతాను అనుకునే టైంకి ట్రైన్లో వచ్చి పడ్డాను. ఇంక ఇక్కడ చూడండి, ఇది జనరల్ అసలు స్లీపర్ నాకైతే అర్థం కాలేదు. నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను, ఇది జనరల్ లాగా వచ్చేసారు దీనిలోకి. ఇంకా నా బ్యాగ్లో కూడా సీట్లు పెట్టేశారు. ఇంకా ఎలాగో కష్టం మీద అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని నెల్లూరులో అయితే దిగేసాను. ఇంకా బయటపడ్డాక అయితే గుండెలో అయితే నాకైతే మొత్తం ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయింది. అసలు రచ్చ రచ్చ అయిపోయింది ట్రైన్లో అంతా. నాకైతే చెమట మొత్తం అసలు ఫుల్ స్ట్రెస్డ్గా ఉంది టికెట్ బుక్ చేసుకొని కూడా. ఇంకా అలానే అయితే చాలా రోజుల తర్వాత ఇంటికైతే వచ్చాను. చాలా అంటే 15 డేస్ అంతే. ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో వీడియో పెడతాను, అది కూడా చూడండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.